తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చెలు ఎగిరిపోతాయన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నిరంజన్ రెడ్డి. తాను కవితపై ఎప్పుడూ మాట్లాడలేదని, ఎవరి ఆనందం కోసం ఈ కామెంట్లు చేశారో చెప్పాలన్నారు నిరంజన్ రెడ్డి. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. సిన్సియర్ గా సీరియస్ గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే, అంత గొప్పోళ్ళైతే కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారా ఎవరన్నా? దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారా ఎవరైనా? భూములు పెబ్బేర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాల భూములు మీకే కావాలి. ఏంది ఇది? ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటనైనా ఎప్పుడైనా అన్నానా? ఒక్క మాట నన్ను ఎప్పుడైనా ఏ సందర్భంలో నన్ను ఈ రోజు వరకు తనకు తానే ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఉచ్చలేపేస్తాను మాట్లాడుతుంది. సరే, అది నీ సభ్యత, నీ సంస్కారం. నేను అనని మాటల్ని అసలు ప్రస్తావనే లేదు. నీ ప్రస్తావన ఏనాడు కూడా మేము చేయలేదు. ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏది లేనిది ఊహించుకొని ఇక్కడికి వచ్చి నా మీద మాట్లాడడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఎవరు? ఇది నేను అడుగుతున్నది.